గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణ నీటి హక్కుల తాకట్టుపై కూడా నిజాలు చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నాడు ఏపీ మంత్రి ఇంట్లో విందు ఆరగించి రాయలసీమ ప్రాజెక్టులకు కేసీఆర్ అంగీకరించారని విమర్శించారు. ఆనాటి చీకటి ఒప్పందాల మర్మాన్ని కవిత ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమకారుడు ఈయనే, తెలంగాణను సాధించిన బాపు, తెలంగాణ బాపు ఈయనే. కేసీఆర్ ను గులాబీ రేకులపై నడిపించిన రోజా, పట్టువాసాలు కవితకు కూడా పట్టువాసాలు పెట్టి కవితకు చెప్పాలి మరి అలా. గులాబీ రేకులు నడుస్తుంది తెలంగాణ. చూడండి గులాబీ రేకులు ఇది చూపట్టండి. ఇది రాయలసీమను రతనాసీమను మార్స్తా గులాబీ రేకుల మీద నడుస్తున్న కేసీఆర్ ఖుషైపోయాడు. చిచ్చారు పోయి కూలు ఖుషైపోయాడు. ఇక ఊకదమ్ముడు ఉపన్యాసం చిరిగా కవితక కూడా బట్టలు పెట్టారు. ఫోటో చూపట్టన్నా కవితక ఇప్పుడు చూస్తుంది కదా. కవితక కూడా బట్టలు పెట్టారు. ఇప్పుడు కవితక చెప్పాలి ఏం జరిగిందని చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ జరిగిన అవినీతి అక్రమాలను కవితక బయటపెడుతున్నది. హ్యాట్స్ ఆఫ్, మేము స్వాగతిస్తున్నాం దాన్ని. ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతి పాల్పడ్డా, ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. కానీ కవితక బయట పెడుతుంటే మేము సహకరిస్తాం. ఇప్పుడు కవితక కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది. ఇక తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది. మరి కవితక స్పష్టం చేయాలి. ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టిన రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మమేంది? అదే కవితక కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది. నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. అదే వద్ద దావత్ అదేమద్దు, ఈ చేపల పులుసులు ఈ రొయ్యల పులుసు మన ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు. మరి కవితకే చెప్పాలి. మరి ఆ రోజు వద్దన్నదా, కవిత కూడా పోదామన్నదా, కవితకే చెప్పాలి. కవిత నమ్మకం ఉంది. ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం. ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా. ఇక దావత్ చూడండి. ఇతరుడు కూడా ఇది డైనింగ్ టేబుల్ మీద మొత్తం గిన్నెలే, అన్ని డిష్లే. ఇవి ఏమో రాసిడా, నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత. దావత్ ఇచ్చిన రోజా ఈ లోపలికి రానిచ్చిన కిచెన్ కూడా రానిచ్చిన ఫోటోగ్రాఫర్లను. ఈ తిని ఏం చేసింది తెలుసా? ఇది ఈ నాన్ వెజ్ తిరుమల యాత్ర కూడా రద్దు చేసుకున్నారు. తిరుపతి బంద్ చేసుకున్నారు. రోజు ఇచ్చిన తిరుమల యాత్ర రద్దు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేటప్పుడు నేను కేసీఆర్ గారికి లెటర్ రాసిన. ఇక ఆ రోజు మేము ఫస్ట్ చెప్తాను, మేము ఫైట్ చేస్తాం. నేను ఈ జరిగిన వెంటనే ఇగో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగిరేస్తాం. ఎవరు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది,